నువ్వంటే ఏమిటో చెప్తుంది. నువ్వంటే ఏమిటండి? ఈ ఫలానా పేరు, ఫలానా ఊరు, ఎప్పుడు, ఏ జన్మలో, ఇది పోయిన తర్వాత నువ్వెవరు? ఇది ఆలోచించవలసింది. నీ గురించి నువ్వు చెప్పగలవా ఇప్పుడు? నిజానికి చిన్నప్పటి ఫోటోకి ఇప్పుడు ఫోటోకి అంత తేడా. చిన్నప్పుడు ఫోటో తీస్తే ఎవరండి అంటే నేనేనండి, అలా లేదండి మీ మొహం, కానీ నేనేనండి అంటావా లేదా? అంటే అప్పట్లో ఇప్పుడు లేకపోయినా అప్పటిది నేనే ఒప్పుకున్నావు కదా. అంటే ఈ మార్పు ఎంత వచ్చినా అది స్మృతి రూపంలో ఉంది కనుక దాన్ని ఒప్పుకుంటున్నావు. కనుక ఒక పరిణామం కలిగిన ఆ పరిణామం నేను అనే భావం నీకున్నప్పటికీ ఎక్కడి నుంచి పరిణామం పొందావు అది నేను ఒప్పుకుంటున్నావు కదా. మరి ఈ శరీరం పొందకముందు నువ్వు ఎవడివి? అది ఆలోచించేవి ఎప్పుడైనా? అప్పుడు ఫోటోలు ఉంటాయా? అప్పుడు ఫోటో అయితే ఉంది కానీ మొహం ఉందా? అప్పటి మొహం ఇప్పుడు లేకపోయినా అప్పటి నేను అని స్మృతితో తెచ్చుకోగలిగాం. అలాగే అప్పటి శరీరం, అప్పటి ఉపాధులు, గర్జన్మలు ఎలాగున్నా అవి తెలియవు నీకు, కానీ లేవనొద్దు. ఇది తెలుసుకోవాల్సింది. అన్ని శరీరాలు మారుతున్నప్పుడు నేనవడిని. ఇది ప్రతివాడు ప్రశ్నించుకుంటే మోక్షం వచ్చేస్తుంది. అది వచ్చేస్తానో భయంతో ప్రశ్నించుకో. జ్ఞానం వచ్చేస్తే మహా కష్టం కదండి. అంత తొందరగా ముక్తి వచ్చేస్తేలాగా ఇంకెన్ని జన్మలు ఎత్తాలో, ఎన్ని కోట్లు ఉన్నాయో జన్మలు, ప్రారంధాలు ఇంకెన్ని ఇప్పుడు అనుభవిస్తుంటే, సంచిత ఆగాములు ఎన్ని ఉన్నాయో, వరుసగా ఎదురు చూస్తున్న జన్మలు ఎన్ని ఉన్నాయో. ఒక మహాపండితుడు అన్నట్ట, ఈ జన్మలో మోక్షం గ్యారంటీ పండితుడిని. అప్పుడు జ్ఞాని వివేక్ అంటున్నాడు, తర్వాత నీ జన్మలు ఏంటో నాకు తెలిసి చెప్తాను, వింటావా? ఇంత పండితుడుగా ఉంటావు, మహామూర్ఖుడుగా పుడతావు, దరిద్రుడిగా పుడతావు అంటే అలాంటి జన్మ ఉందా అంటే ఫిక్స్ అయిపోయింది అది. ఇది తెలుసుకోవాల్సిందండి. అందుకే ఇప్పుడు ఏ పరిస్థితుల్లో అహంకరించడానికి ఏమీ మిగల్చలేదు భగవంతుడు మనకి. ఇది ఆలోచించవలసింది. అందుకే జీవ విచారం మొదటిది. రెండవది ధర్మ విచారం. ధర్మం అంటే ఏమిటి, దాని సూక్ష్మం ఏమిటి, అది ఎలా ఆచరించాలి ఏమిటి, ఈ రెండవది ధర్మ విచారం. మూడవది బ్రహ్మ విచారం. జీవ, ధర్మ, బ్రహ్మ, ఈ మూడు విచారాలు ఎవరికండి? ఇంకోటి చెప్పడానికి కాదు కదా. ఆ మూడు విచారాలు జీవుడికే.